నమస్తే అండి. నేను పి. విజయ్ కుమార్, డీఎస్పీ, ఏసీబీ కరీంనగర్. ఈ సంవత్సరం వారోత్సవాలు డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవుతున్నాయి. ఈ వారోత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనోళ్ళు కొంచెం ప్రెస్ మీట్ చేసి మేము చేసిన కార్యక్రమాలు అంటే ట్రాప్స్ మరియు అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మేమేం చేశాము అనే దాని విషయంలో మరియు రాబోయే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో మనం బాధ్యతగా ఏమేమి చేయాలి, మన కరీంనగర్ నగరవాసులు మన ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యాంటీ కరప్షన్ గురించి, కరప్షన్ నిర్మూలించడానికి కోసము మనం పబ్లిక్ చేయవలసిన బాధ్యతలు ఏంటి, దాని గురించి వివరించడానికి కోసం మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచం ఇవ్వడము, తీసుకోవడము నేరము. దానికోసము మన టోల్ ఫ్రీ నంబర్ 1064ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఇంకోటి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి, మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ ఏసీబీ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఆడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి మాకు ఏ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లం ఉందో ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ గారికి మాకు పంపిస్తారు, ఫోన్ కాల్ పంపిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని విషయంలో మేము స్పందించి మీరు ప్రతి కంప్లైంట్ అంటే ఈ మధ్యకాలంలో చిన్న మాకు సంబంధించని కూడా అది ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మిగతా అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఎలిగేషన్స్ ఏమున్నా కూడా మాకు పంపిస్తున్నారు. మాకు అవి కాకుండా ఓన్లీ కరప్షన్ ఫస్ట్ పెండెన్సీ ఆఫ్ కేసు, మన డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్. పెండెన్సీ ఆఫ్ కేసు అంటేనేమో మన కేసు వాళ్ళ దగ్గర ఏదైనా మన వర్క్ రిజిస్ట్రేషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పనైనా కానీ దానికి ఫీజు కట్టి మనం ఒక అప్లికేషన్ ఇస్తాము. ఆ అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏమన్నా పైసలు డిమాండ్ చేస్తే ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ నుంచి జీతం పొందుతున్న ఏ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని పైసలు డిమాండ్ చేస్తే అప్పుడు మీరు మా దగ్గర రావాలి. ఆ డిమాండ్కి మేము డిఫరెంట్ గ్యాడ్జెట్స్ తోటి మేము రికార్డింగ్స్ చేస్తాము విత్ ప్రూఫ్స్ అన్నీ చూసుకొని వాళ్ళు ఇది ఫిట్టా కాదా ఆ కేసు వెరిఫై చేసుకున్నాక మేము రేట్స్కి వెళ్తాము. అలా రేట్స్ చేసిన దాంట్లో ట్రాప్స్ ఈ సంవత్సరము 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ సంవత్సరం మేము చేసినవి మొత్తం టోటల్గా 21 ట్రాప్స్ అండి. ట్రాప్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా లంచాలు తీసుకుంటూ క్యాష్ మా చేతికి చిక్కింది 21 కేసెస్. ఆర్సీఓ కేసెస్ అంటే ట్రాప్స్ కాకుండా మన చేతికి చిక్కకుండా వాళ్ళ ఫోన్పేల ద్వారా అదర్ సోర్సెస్ ద్వారా పైసలు తీసుకొని వాళ్ళు డైరెక్ట్ మన చేతికి రాకుండా దొరికిన కేసులు 2. రెగ్యులర్ ఎంక్వైరీస్, సీరియస్ ఎంక్వైరీస్, వాళ్ళ కరప్షన్ ఎలిగేషన్స్ ఉండి వాళ్ళ మీద ఎంక్వైరీస్ చేసి అది ప్రూవ్ చేయబడిన కేసెస్ అవి టోటల్గా 6. సర్ప్రైజ్ చెక్కులు 3 చేసాము. అంటే అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్లో సర్ప్రైజ్గా మేము వెళ్ళేసేసి వాళ్ళ దగ్గర కరప్షన్ అవుతుందని ప్రూవ్ చేసి చూపించిన సర్ప్రైజ్ చెక్స్ 3 చేసాము. టోటల్గా 32 కేసులతో మన కరీంనగర్ జిల్లాలో మనమే ఇప్పుడు టోటల్ తెలంగాణ స్టేట్లో ఆధిక్యంలో ఉన్నాము. ఇదంతా మన పబ్లిక్ సహకారంతో చేసాము. మీడియా మన ఎక్స్పోజరు, పబ్లిక్లో అవేర్నెస్, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల దయచేసి ఈ కంటిన్యూటీని కంటిన్యూ చేసుకుంటూ మనకి మంచి రిజల్ట్ ఇస్తారు. కరప్షన్ ఫ్రీ తెలంగాణలో మనం ముఖ్య పాత్ర పోషించాలని మరి సవినయంగా వర్ణించారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.